హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాస్త నవ్వు బ్రో కెర్రాక్ కామెడీ షో. కాస్త నవ్వు బ్రోలో ఈరోజు మనం చేసే కంటెంట్ ఏంటంటే సోషల్ మీడియాలో జరిగే హడావుడి. అది గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ వాచ్ ఇట్. సోషల్ మీడియా, అసలు ఈ సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే ఎంత భయపడతారంటే భయ్యా, పొరపాటున మన లవర్కి మేకప్ లేకుండా చూస్తే మనం ఎంత భయపడతాం, అంతకన్నా దారుణంగా భయపడతారు. ఇది ఇలా ఉంటే ఫస్ట్ వాట్సాప్ తీస్తాం, ఆన్ చేస్తాం. వాట్సాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వాట్సాప్లో కనపడేది ఏందో తెలుసా? లవ్ ఫెయిల్యూర్. అసలు ఈ లవ్ ఫెయిల్యూర్ ఎంత కావాలంటే, సరే నిజంగా ఎవడన్నా ట్రూగా లవ్ చేస్తే సరే అది బ్రేక్ అయింది, ఓకే, ఒక లవ్ ఫెయిల్యూర్ స్టోరీ పెడతాడు, ఒకటి పెడతాడు స్టేటస్, ఓకే, 2 పెడతాడు, 3 పెడతాడు, 4, అదే పని వాడికి ఇంక 2 పని ఉండదు, వరుసగా పెడతా ఉంటాడు. వీడి వీడియోలు చూసి వాడు కూడా చిరాకు తప్పిద్ది. వాడేం పెడతాడు తెలుసా కమెంటు? ఒరే మామ, నీకు లవ్ ఫెయిల్యూర్ అయితే తీసి నీకు గుద్దలా పెట్టుకో, అంతేగాని వాట్సాప్ చాట్స్లో పెట్టమాక, ఎర్రిపుకునమ్మంట. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది ఉంటారు దైవభక్తులు. వీళ్ళు ఎలా పెడతారంటే, సోమవారం శివుడు స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి, గురువారం సాయిబాబా, శనివారం వెంకటేశ్వర స్వామి. పొద్దున్నేనేమో దేవుడి స్టేటస్లు ఫోన్లో వీళ్ళు పెట్టేది, సాయంత్రం అయితే అదే ఫోన్లో క్రోమ్లో బిట్లు చూస్తారు నా కొడుకులు. ఈ వాట్సాప్ వాళ్ళు ఎందుకు లేని ఇన్స్టాగ్రామ్ అని చేసామనుకో, అది అసలు పెద్ద రాడ్డు. అసలు బేసిక్గా ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అయింది రీల్స్ చేసేవాళ్ళు కాదు, రీల్స్ కింద కమెంట్లు పెట్టేవాళ్ళ వల్ల. ఎంత దారుణంగా పెడతారంటే, ఇంకో పాయింట్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్కి ఎంత అడిక్ట్ అయిపోతారంటే కొంతమంది స్క్రోల్ చేస్తూనే ఉంటారు వీడియోలు. ఒక్కొక్కసారి ఇది ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయకపోతే ఇటుకి వాష్రూమ్ కూడా రాదు. అయితే మా ఫ్రెండ్ ఒకటి ఉండనమాట, వాడు 24/7 ఇన్స్టాగ్రామే. వాడికి 2 పని ఉండదు, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయడం, రీల్స్ చూసుకోవడం, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయడం, రీల్స్ చూసుకోవడం. ఒకరోజు నన్ను ఒకడు మాట అడిగిండు, అరే అసలు నేను ఎందుకు పుట్టాను అర్థం కావట్లేదురా, లైఫ్లో నేను ఏదైనా సాధించాలంటే ఏం చేయాలరా అంటే, మూసుకొని రీల్స్ చూడడం ఆ విధంగా ఏదైనా జాబ్ చేసుకో. ఇది ఇలా ఉంటే కమెంట్లు, అస్సలు ఈ కమెంట్లు ఎంత దారుణంగా పెడతారంటే భయ్యా, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసినప్పుడు ఒక ఆంటీ డ్యాన్స్ వేసిద్ది, ఆంటీ డ్యాన్స్ వేసింది చూసి అంతవరకు ఉండాలి, అంతేగా ఇది కింద కమెంట్ బాక్స్లో ఏం పెడతారు తెలుసా? అబ్బా జాంకాయలు భలే ఉన్నాయి, ఈ ఆంటీ డ్యాన్స్ చూడడానికి వచ్చిండా, జాంకాయలు చూడడానికి వచ్చిండా. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు డేంజర్ గాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఫోన్ తీసుకుంటారు, ఫస్ట్ వీడికి ఫోన్లో ఫుల్గా డేటా ఉండాలి, నెట్ అసలు 1 పాయింట్ కూడా తగ్గకూడదు, అంత ఫుల్గా రావాలి. ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేసి మీరే ఖలీఫా సన్నీ వీడియోలు గమగమగా రావాలి. ఇకపోతే అమ్మాయిలు, వీళ్ళు రీల్స్ చేస్తారు కదా, వీళ్ళు ఎట్లా చేస్తారంటే కెమెరా క్లోజ్లో చేస్తారు. అబ్బా అమ్మాయి ఏం బాగుందిరా, ఎట్లా చేస్తారు తెలుసా? ఒట్టు పెట్టుకున్నవారివేవా ఎండి కొండలాంటి పొరడేరా కట్టుకుంటే కానీ కట్టిన. ఒర్రీ అమ్మ, అమ్మాయి అసలు మామూలుగా లేదు మామ, అసలు మామ సూపర్గా ఉంది అనుకుంటారు, కానీ ఒరిజినల్ చూస్తే అస్థి పంజరం కన్నా దారుణంగా ఉంటుంది ఇది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియా అనేది మంచిగా యూజ్ చేసుకోవచ్చు, చెడుగా యూజ్ చేసుకోవచ్చు. అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. రీసెంట్గా నేను ఒక వీడియో చూసా, యూట్యూబ్లో కూడా మంచి ట్రెండింగ్లో ఉంది. ఫన్ మంత్ అని ఒక యూట్యూబర్ ఉండనమాట, ఒక చిన్న అమ్మాయి మీద కొంచెం వరస్ట్గా చేశాడు వీడియో. మనోడిని అయితే బాగానే చెక్కారు అందరూ, దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సినంత అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కానీ, సోషల్ మీడియా యూజ్ చేసుకునే వాళ్ళకి ఓకే, ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చారు చూశారు, ఓకే అంతే. కావాలని చెత్త ట్రోల్స్ చేసి వీడియోలు క్రియేట్ చేసి కామెంట్లు పెట్టి అంత అవసరం లేదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతే, జస్ట్ చూసామా వదిలేసామా అంతే ఉండండి. అది గైస్ ఈరోజు ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ గైస్.